విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనకు తొలి అడుగుతో ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజలతోని మమైకమైన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వెల్లడి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తికి విఘాతం కలిగించకూడదు. నర్సీపట్నంలో కబ్జాకు గురవుతున్న చరిత్రను పరిరక్షించాలని డిమాండ్ చేసిన ఏఐడిఎస్ఓ. చుండూరు ఘటనలపైన దేశవ్యాప్త నిరసనలు చెలరేగినా న్యాయం జరగలేదు. పోయి 4వ వర్ధంతి సభలోని పీఓడబ్ల్యూ లక్ష్మి ఆవేదన. ఇక డీటెయిల్స్ చూద్దాం. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రతి ఇంటికి వెళ్లి కూటమి నేతృత్వంలో పథకాలు అందుతున్నాయా లేవా అంటూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నామంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అందిస్తున్న పథకాలను తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందారో వివరాలతోని కూడిన కరపత్రాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా సూపర్ 6 లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొదటి సంవత్సరం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ నగరంలో జరుగుతున్నాయా లేదా అని ప్రజలకి తెలుసుకోవటం కోసం ఇంటింటికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షను ప్లస్ ఏప్రిల్ మే జూన్ నెల 3,000 చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకు మొదటి నెల 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాసు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా ఒకే రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది. తప్పకుండా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఐటీ హబ్గా తయారవుద్దని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రముఖ రచయిత ఎంవివి సత్యనారాయణ సామాజిక బాధ్యత గల మంచి కథల రచయిత అంటూ నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ బాలమోహన్ దాస్ అన్నారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో ప్రముఖ రచయిత ఎంవివి సత్యనారాయణ స్మారక పురస్కారం 2025 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అనేకసార్లు రచయిత సత్యనారాయణను చూశానని చెప్పారు. మేడ మస్తాన్ రెడ్డి సూచనల మేరకు మహాత్మాగాంధీపై కథలు రాస్తున్నానని 172వ కథ లీడర్ పత్రికలోని ప్రచురించమైందని తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఘోర వర్ధంతి సభకు వెళ్లానని, సత్యనారాయణ కూడా నాస్తికులని తెలియజేశారు. జై ఇన్సాన్స్ అనేది సత్యనారాయణ నినాదమని పలువురు వక్తలు కొనియాడారు. మనకి ఆలోచించే శక్తి లేకుండా ఓన్లీ తరగతి గదికే పరిమితం చేసే పరిస్థితి ఈవేళ ఉంది. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ కూడా వాళ్ళలో ఏమి పుస్తక పఠనం అంటే వాళ్ళ క్లాస్ రూమ్ పుస్తకాలు వాళ్ళకి తప్పితే వేరే పుస్తకాన్ని కానీ వేరే కథలు కానీ చదివే ఆలోచన కూడా లేకుండా ఉంది. మన దురదృష్టవశాత్తు దీనికి తోడు
ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చే ఈ పొంగాలుగా వచ్చే అన్నీ కూడా దాన్ని చూడడానికి అలవాటు పడిపోయారు పిల్లలందరూ. ఈ పరిస్థితిలో మనం పిల్లల్ని మంచి కథకులుగా తయారు చేయాలి. వాళ్ళకి కథల వైపు వాళ్ళ దృష్టింతా కూడా కథల వైపు మళ్ళిస్తే చాలా ఆరోగ్యకరంగా వారు ఉంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇవాళ బెంగళూరులో మీరు కర్ణాటకలో చూసినట్లయితే చిన్నపిల్లలకి నాటకానికి ఒక తరగతిని ఒక పీరియడ్ని పెట్టారు. ప్రతి చిన్నపిల్లలు కూడా ఆ పీరియడ్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి దాంట్లో మార్పులు ఉంటాయి. అంటే పిల్లల్లో ఏంటంటే ఒక డైలాగ్ చెప్పడంలో కానీ ఒక నటనా చాతుర్యంలో కానీ అలవాటు చేయడం వల్ల స్టేజ్కి ముందు తర్వాత వాళ్ళకి ఏంటంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒక డైలాగ్ వాళ్ళు ఎలా చెప్పాలి ఏంటి మాడ్యులేషన్ అదంతా చెప్తారు కనుక చెప్తారు. అదే మీరు జీ తెలుగు రామాచంద్ర చూస్తే మీరు అది ఈజీగా గమనించవచ్చు. నేను నాని అని ఒక చిల్డ్రన్ మ్యాగజైన్ రన్ చేస్తున్నప్పుడు ఆ పుస్తకానికి ఆయన చాలా ప్రమోట్ చేద్దామన్న ఆలోచనతో నన్ను ఒకసారి పిలిచినప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను చాలా ఆప్యాయంగా కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పారు. ఆ పత్రికని ఎట్లా ముందుకు నడిపించాలి అనే విషయం అప్పుడే దీనికి ఆపరేటర్ని చూస్తానని చెప్పారు వాళ్ళు. అంతేకాకుండా ఆయన దగ్గర ఎంతో ముందు చూపుతో చాలా బొమ్మలు సేకరించి ఉంచారు. ఈ పత్రికలో ఏ కథకైనా సరిపోయే విధంగా నేను ఈ బొమ్మలను సేకరించాలని, ఈ కథ మనం చదవగానే దానికి సంబంధించినటువంటి మనకి ఈ పత్రికలో వేయడానికి పనికొస్తాయి ఇవి అని చెప్పి ఆ బొమ్మలని నాకు చూపించారు. ఇప్పుడు ఈ పురస్కారాలు ఇస్తున్నారు బాగానే ఉంది. ఇలా ఇదే కాకుండా వాటి గురించి మనం నిరంతరం తలుచుకోవడానికి వీలుగా నాకు ఒక చిన్న సలహా అవకాశం ఉంటే పాటిస్తే బాగుంటుంది. ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేసిన రచనల మీద మనం ఒక యాడ్ ఇచ్చి, యాడ్ అంటే ఒక వెంటనే సరిపోతుంది, దానికి ఖర్చు ఉండదు. ఆ రచనల మీద ఇంకా రచయితలు స్పందించి వ్యాసాలు రాసినట్లయితే ఆ వ్యాసాలు మన పత్రికలోని ప్రచురణ చేయడానికి వీలవుతుంది. సమాజ అభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికలు పోషించే పాత్ర ఎంతో ప్రశంసనీయమని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ కె సంజీవి అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం కీర్తన్, జేబీకే అప్పలరాజుల ఆధ్వర్యంలోని చిన్న దినపత్రికల సంపాదకులకు ఘన సత్కారం జరిగింది. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పత్రికా సంపాదకులను సాల్వలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కె సంజీవి మాట్లాడుతూ ప్రజల విశ్వసనీయతను పొందేందుకు పత్రికలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దేశ స్వాతంత్ర్య సామర్థ్యంలోని ఆనాడు పత్రికలు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. సంపాదకులు పాఠకులకు విశ్వసనీయ సమాచారాన్ని పారదర్శకంగా ఇవ్వాలంటూ సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధి పత్రికేలేనని, పత్రికలు పోషించే పాత్ర పైనే ఆ దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని హితవు పలికారు. నేడు చిన్న పత్రికలను నడపడం ఎంతో కష్టమని అన్నారు. నేడు చిన్న దినపత్రికలు సమాజంలో పోషిస్తున్న పాత్రను సంజీవి కొనియాడారు. చిన్న పత్రికలు కూడా ఓ పరిశ్రమగా చూడాలంటూ అభిప్రాయపడ్డారు. పత్రిక ఎడిటర్లై ఉన్న వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు మాకు సహాయ సహకారాలు అందించారు. అందుకోసం వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పత్రిక సంపాదకుల అభినందన సభ ఏర్పాటు చేసాం. అది సంతోషకరం. అలాగే అసలు ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకు గుర్తింపు ఎవరో వార్తలు మనం పరిగెడుతూ ఉంటాం. సో మనకు ఎప్పుడు గుర్తించుకోకూడదు. కనీసం మన జర్నలిస్ట్ ఒక మీటింగ్ పెడుతున్నాడంటే రాయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే మన ఎడిటర్లు కానీ మన పేపర్ అధినేతలు కానీ ఆలోచిస్తారు. సో ఇలాంటి సమయంలో మనం గుర్తించకపోతే మనం ఇంకెవరు గుర్తిస్తారు? జర్నలిస్టుల కోసం ఒక మంచి చెడ్డ మాట్లాడడానికి ఒక యూనియన్లు ఉన్నాయి. సో వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు 100 సార్లు మనం చేయాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇవేవి ఆలోచించకుండా ఏదైనా కార్యక్రమం జరిగితే మన యూనియన్ కోసం ప్రతినిత్యం ఒక కేసు పెట్టావా అది నేను అసలు కనీసం ఫోన్ కూడా ఒక్కొక్కసారి చేస్తాను, ఒకసారి చేయలేకపోతారు. కానీ ఆ మెసేజ్ చూసి వెంటనే ఫోన్ మ్యాటర్ పెట్టి ఆ ఫోటో వార్త రాసి తిరిగి నాకు క్లిక్ పెట్టి కలిసినందుకు నా స్నేహితులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనేది కాదు, ఎవరు బాగా వార్త రాస్తే వాడే హీరో. కానీ చాలా మంది బయట వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఈ పత్రికా సమూహంగా నేను ఒక మాట ఇస్తున్నాను. ఎవరైతే మన అందరిలో మన మీడియా మిత్రులు ఎవరైతే సంపాదకులు ఉన్నారో వీళ్ళందరి తరఫున రేపొద్దున ఏ కార్యక్రమం చేయాలంటే జాబ్ ముందుంటుంది. అలాగే ఎంపవర్మెంట్ విషయంలో ప్రతి వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చింది ఈక్వల్ గా మనం నడుపుతున్నాం. ఎక్కడ మనమేం తగ్గిపోవట్లేదు. వాళ్ళు ఎలా నడుపుతాం మనం కూడా అన్ని నామ్స్ ప్రకారం నడుపుతున్నాం.
మన్యంపేరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తికి సాక్ష్యంగా నిలిచిన నర్సీపట్నంలోని బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలం ఆక్రమణకు గురికాకుండా కాపాడాలంటూ ఏఐడిఎస్పు జిల్లా అధ్యక్షులు జె అభిలాష్ విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలను నిరసిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నంలో ఉన్న బ్రిటిష్ సైనికాధికారుల స్పాట్ కోవర్ట్ ఫైబర్ సమాధుల కేవలం చారిత్రాత్మక కట్టడాలు మాత్రమే కాదని స్వతంత్ర పోరాటంలో అల్లూరి ఆయన అనుచరుల విరోచిత పోరాటానికి సజీవ సాక్ష్యాలని అన్నారు. చారిత్రక గుర్తులను కాపాడుతున్న అలాన్ని పరిరక్షించాలి. కొనసాగిద్దాం అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం. పోరాట గుర్తులున్న చారిత్రక స్థలాన్ని పరిరక్షించాలి. జరిగింది మన ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ర్యాంకులు సంపాదించడం వల్ల క్యారెక్టర్ రాదు. ఇటుకి కానీ వీటన్నిటికీ విచ్చలవిడిగా బానిసలు అవుతున్నారు. ఈ చరిత్రను కానీ వీటన్నిటినీ ఈ ప్రభుత్వాలు ఎందుకు సరిచేస్తున్నాయంటే మనందరికీ తెలుసు, చరిత్రలో చెరగరానటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. తెలుగువారి ధైర్య సాహసాలకు ప్రతీకగా మనం అల్లూరి సీతారామరాజు గారిని చెప్తాము. కానీ ఈరోజు అట్లాంటి అల్లూరి సీతారామరాజు గారి పోరాటానికి నిదర్శనాలు ఆధారాల్లో ఈరోజు చెరిపేటువంటి కుట్ర జరుగుతుంది. ముఖ్యంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఏవైతే సైనికాధికారులు హైటర్ కోవార్డ్, తర్వాత స్కాట్ కోవార్డ్, హైటర్ ఏవైతే సమాధులు ఉన్నాయో ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది. వాటన్నిటిని కూడా ఈరోజు కబ్జా చేస్తున్నారు. కబ్జాదారులంతా కూడా ఈరోజు ఆక్రమిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము యంత్రాంగం అంతా, రాజ్య యంత్రాంగం అంతా కూడా సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ అల్లూరి యొక్క స్ఫూర్తిని, చరిత్రను చెరిపేయడానికి జరుగుతున్న కుట్ర ఇది. దీన్ని ఏఐడిఎస్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తు రానున్న తరాలకు ఆ యొక్క స్ఫూర్తిని, అల్లూరి యొక్క స్ఫూర్తిని, విప్లవంలో లేకపోతే ఆ స్వతంత్రోద్యమం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇవన్నీ కూడా సజీవ ఆధారాలు. కాబట్టి ఏఐడిఎస్ ఏం డిమాండ్ చేస్తుందంటే కనుక అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి ఆ యొక్క సమాధులు, ఆ యొక్క స్థలాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలని ఏఐడిఎస్ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగానే విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంలో విద్యార్థుల చేత మేము నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ యొక్క స్థలాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని, అక్రమ కట్టడాలను అరికట్టాలని చెప్పి ఏఐడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం కోసమే చిత్తచలు సినీ రచనలు సాగాయని ఆచార్య కెఎస్ చలం పేర్కొన్నారు. ద్వారకా నగరంలో పౌర గ్రంథాలయంలోని సమత సాహితీ సామాజిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలోని సినీ సాహిత్యంపై సమీక్ష సభ నిర్వహించారు. డాక్టర్ మాటూరి అధ్యక్షతన జరిగిన ఈ సభకు గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య చలం మాట్లాడారు. సివి రచనలను విశ్లేషించారు. సివి రచనలోని సామాజిక అంశాలపై డాక్టర్ ఎం సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఆయన 1, 2, 3, 4 నేను మొత్తం 20 పేర్లు చెప్పగలను. కంటెంట్ చెప్పలేనేమో కానీ ఆయన రాసిన ప్రతి కావ్యం కూడా నాకు కాంతి రేఖలు కానీ, నడవలి కానీ, ఊళ్ళో చౌలాలు వేసేసాను కానీ, లేకపోతే ప్యారిస్ కమ్యూన్ 60 రోజుల్లో జరిగిన ఉద్యమాన్ని 500 పేజీలు రాయడం ఆశామాషి వ్యవహారం కాదు. ఈ రోజు దేశంలో పరిస్థితి చూస్తే సేమ్ ప్యారిస్ కమ్యూన్ అని గుర్తొస్తుంది. ఈ రకరకాల సాహిత్య విలువలతో మనకి సివి రాసిన కవిత్వాలండి, వచన కవిత్వాలండి, చరిత్ర ప్రధానంగా ఆయన రాసింది కవిత్వం కంటే చరిత్ర ఎక్కువ. ఎందుకు చరిత్ర ఎక్కువ అంటున్నానంటే ఆయన మాటలు మనం అంటే దేశాన్ని అమావాస్య ఆవహించింది, అధికారం అవినీతికి దారితీసింది, హద్దు పద్దు లేని నిరక్షసత్వం, అంతు పంతు లేని అవినీతి వీటికి మార్గం వేసింది. ఇది విశాఖపట్నంలో 60 సంవత్సరాల క్రితం రాసిన మాట. ఈరోజు ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. జనవరి 14, 1930లో పుట్టి ఈ మధ్య 2000
2017లో నవంబర్లో చనిపోయారు శ్రీశ్రీ. ఒక కవిగా చాలా మంది వామపక్ష భావజాలవాదుల మీద ఒక ముద్ర వేశారు, యువత మీద ముద్ర వేశారు, అభ్యుదయవాదుల మీద వాళ్ళు ఎంతో స్ఫూర్తినిచ్చారు. కవిగా బహుశా విప్లవ సాహిత్యానికి ఆర్జునులుగా కూడా చెప్పవచ్చు. విప్లవ సాహిత్యానికి మూలపురుషులుగా వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో అభినందించిన వారు ఈయనకి ఆప్తులు కూడా, సభ్యులందరూ కూడా, లేదా ఈ దిగంబర కవులు కానీ దిగంబర సాహిత్యానికి కూడా ఎంతో ఇతోధికంగా సహాయం చేసిన కవి, ఉన్నతుడు. అలాగే ఒక రచయితగా ఎన్నో గ్రంథాలు, ఎన్నో వ్యాసాలు. శ్రీకృష్ణదేవరాయలు జయంతి వర్ధంతులను ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలి అంటూ కాపు సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ మేరకు పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘపు అధ్యక్షుడు ఆర్టీ ప్రకాష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా 18% ఉన్న కాపుల అభ్యున్నత కోసం ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులోని కాపులంతా ఐక్యంగా పనిచేస్తారని, అందుకని కాపుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రేక్షక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలి అంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి సంబంధించి కాపు సామాజిక వర్గం 95% కూటమికి అనుకూలంగా పనిచేయడం జరిగింది. అది చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పార్టీ కూడా దాన్ని గుర్తించడం జరిగింది. అయితే దరిమిలా మనం చూసినట్టయితే కాపులకు సంబంధించి సంవత్సర కాలంలో కొన్ని ప్రయోజనాలు పొందాలని మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సరైన, అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని సరి చేసుకుంటూ వస్తూ పాలన గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే అనేక సామాజిక వర్గాలు కానివ్వండి, లేకపోతే అనేక వర్గాలకి, అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు కాపులు కూడా సముచిత స్థానం కల్పించమని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ యొక్క సారాంశాన్నే మీ ముఖంగా, పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, సుమారుగా 18% ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ. అది రాష్ట్రం అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ చాలా వెనకబడి ఉన్న విషయం అందరికీ తెలుసు. అది అన్ని వర్గాలకు తెలుసు, ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో వారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో జరిగిన ఉద్యమ ఫలితం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో, దాంతోపాటు అందరూ అనేక రాయితీలతోటి కాపుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో అప్పుడు 1000 కోట్లు, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి 1000 కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసి జరిగింది. ఇప్పుడు మేము కోరుతున్నామంటే, ఇప్పుడు 2025-26 బడ్జెట్లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని, మీ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, ఈ రోజుని అన్ని రకాలుగా వెనబడిన కాపులు, అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి. P4 అని కానివ్వండి, పూర్ టు రిచ్ అని కానివ్వండి, అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా కానీ ఆర్థికంగా ఉన్న అసమానతను తొలగించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాల్లో 18% అంటే కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకోమని కోరుతున్నాం. ఎందుకంటే కాపు అనేది ఒక క్యాస్ట్గా చూడమని మేము భావించట్లేదు. ఈ రాష్ట్రంలో జనాభాలో 18% ఉన్నాం కాబట్టి 18% ప్రజలకి మేలు చేసే విధంగా మా తరపున కూడా కార్యక్రమాలు తీసుకొని మేము కోరుతున్నాం.
విశాఖ డైరీ అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అంటూ సిఐటియు నాయకులు ఆర్కేఎస్వీకే కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగదాంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను తుంగలు తొక్కుతూ ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయాలను చూపకుండా కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించడం దారుణమంటూ వాపోయారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని అన్యాయంగా ఏ విధమైన కారణం చూపకుండా నోటీస్ లేకుండా 305 మందిని గత జూన్ 10వ తారీఖు నుంచి విధుల నుంచి నిలిపివేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ తక్షణమే బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలన్నీ ఈరోజు జగదాంబ సిఐటి ఆఫీస్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి రౌండ్ టేబుల్ సమావేశం తరపున ఒక తీర్మానాన్ని విడుదల చేస్తున్నాం. యాజమాన్యం బేషరతుగా వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక సూచన చేయాలనుకుంటున్నాం. అయ్యా, మేము భారత రాజ్యాంగానికి లోబడే పనిచేస్తూ ఉన్నాం. కార్మికులను తొలగిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తమ నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఈ రోజున డైరీ యాజమాన్యం కానీ లోకల్ పోలీస్ కానీ ఇష్టం వచ్చినట్టు తాత్సారం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడ అనుమతి ధర్నాలకు కానీ ప్రదర్శనలకు కానీ అనుమతులు ఇవ్వకుండా తీవ్ర నిర్బంధం విధిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు నిరసన తెలియజేసుకునే హక్కు కూడా ఈ రాజ్యాంగం కల్పించింది, దాన్ని ఎందుకు మీరు ఇవ్వటం లేదు అని చెప్పి సడదలుచుకున్నాం. అందుకని ఈ సమావేశం అనంతరం కూడా గౌరవ సిపి గారిని కలిసి మేము డైరీ దగ్గరే ఆందోళన చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోరాలని చెప్పి కూడా అనుకుంటున్నాం. విశాఖ డైరీలో యూనియన్ పెట్టుకున్నారని చెప్పి ఇప్పుడు దాకా ఏ యూనియన్లు లేకుండా గత 25 ఏళ్ల నుంచి యథేచ్ఛగా కార్మికులను బానిసల్లాగా దోచుకొని పనిచేయించుకున్నారు. వాళ్ళ చేత కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏమీ వర్తించకుండా ఏవి అమలు చేయకుండా వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకున్నారు. ఈ రోజున అక్కడ సిఐటియు సంఘం ఏర్పాటు చేసుకొని కనీస వేతనాలు, బోనస్లు, అలాగే సెలవులు, చట్టపరంగా రావాల్సిన అన్ని హక్కులు అడిగినందుకు గాను వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళందరినీ ఈ రోజున విధుల నుంచి తొలగించారు. ఈ రోజున ఆయన ఒక బీజేపీ పార్టీలో చేరాడు కాబట్టి అక్కడ ఉండే కార్మికులందరూ కూడా బిఎంఎస్ యూనియన్లోనే ఉండాలి అని చెప్పేసి యూనియన్ మధ్యన చీలికలు తీసుకొస్తున్నారు. పర్మనెంట్ యూనియన్ నాయకుల్ని అక్రమంగా 4గురిని ఏ విధమైనటువంటి పద్ధతి పాటించకుండా సస్పెండ్ చేశారు. ఈ రకంగా పూర్తిగా చట్ట విరుద్ధంగా కార్మికుల మీద తన బలప్రయాన్ని ఉపయోగించుకొని నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ కార్మికుల సస్పెన్షన్లను తక్షణమే ఎత్తివేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకురావాలని చెప్పి సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంఘీభావంగా కూడా అనేక కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించాలి అన్ని సంఘాలు అని చెప్పేసి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. రేపు 11వ తారీఖు నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 24 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ నిరాహార దీక్షకి విశాఖ జిల్లా డైరీ ఎంప్లాయీస్తో పాటు విశాఖ జిల్లాలో ఉన్న అన్ని సంఘాల నుంచి కూడా వచ్చి సంఘీభావం తెలుపుతారు. ఆ రకంగా డైరీ యాజమాన్యం కనుక వెంటనే వీళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విశాఖలో ఉన్నటువంటి విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని డైరీ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. డైరీ యాజమాన్యం కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తూ అతి తక్కువ వేతనాలు కార్మికులకి చెల్లిస్తూ, అందులోనూ ముఖ్యంగా మహిళలకి అతి తక్కువ వేతనాలు ఇస్తూ 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తొలగించడం అనేది ఏ విధంగానూ కరెక్ట్ కాదు. ఈ రోజున దానికి పోటీగా కార్మికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళతో పని చేయించుకుంటుంది. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద జోక్యం చేసుకొని ఈ 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కారంచేడు, చుండూరు లాంటి ఘటనలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరిగిన బాధితులకు న్యాయం జరగలేదంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 34వ వర్ధంతి సభలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగాను పీఓడబ్ల్యూ లక్ష్మి మాట్లాడుతూ నేటికి దళితుల పట్ల సమాజంలో వివక్షత కొనసాగుతోందంటూ విమర్శించారు.
కాగితాల్లో సమానత్వం కనిపిస్తోందని, వాస్తవాల్లో అసమానత్వం తొగసలాడుతోందని ఆరోపించారు. న్యాయ వ్యవస్థ సైతం చుండూరు కేసులో కింది కోర్టు నిందితులకు శిక్షణ వేస్తే హైకోర్టులో అగ్రకుల జడ్జి నరసింహారెడ్డి తన సామాజిక వర్గానికి అనుకూలంగా శిక్షలు రద్దు చేశారంటూ విమర్శించారు. ఆగస్టు 6, 1991లో చుండూరులో ఏదైతే నరమేధం జరిగిందో ఆ నరమేధం సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎట్లయితే పోరాటాలు వచ్చాయో ఆ పోరాటాల సందర్భంగా కొన్ని హక్కులు అనేది వచ్చాయి. ఆనాడు కారంచేడు అనే పోరాటంలో కారంచేడు మీద జరిగిన దాడిలో ప్రజల యొక్క ప్రతిఘటనలో ఆకలి, ఆత్మగౌరవం అనేక విషయాల మీద చర్చింపబడ్డప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉనికిలోకి వచ్చిందో తర్వాత నేరం జరిగిన చోటే మాకు న్యాయం దక్కాలి, కాబట్టి నేరం జరిగిన చోటే న్యాయం జరగాలి అంటే అక్కడ కోర్టులు, అక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెట్టాలి అని చెప్పేసి బాధితుల కోరికల విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేయాలని అనేక న్యాయ విధానంలో జరిగిన అనేక మార్పులు కూడా ఆ చుండూరు పోరాటం అనేది ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే అక్కడ వాళ్ళు హైకోర్టు, అక్కడ ప్రత్యేకమైన కోర్టు జరగడం, ఆ ప్రత్యేకమైన కోర్టు సంబంధించిన దాంట్లో కొంతమంది మీద శిక్షలు వేసినప్పుడు ఆ 21 మంది మీద వేసిన శిక్షలు కూడా రద్దు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న రెడ్లు, కాపులు వీళ్ళంతా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో కూడా వాళ్ళందరూ శిక్షలను తీసేసిన తర్వాత బాధితులందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేయడం, అంటే దాదాపు 34 సంవత్సరాల పాటు ఎడతెరిపి లేని పోరాటాన్ని చుండూరు దళితులు చేశారు. వాళ్ళకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న విప్లవ ప్రజాశక్తులు, అదేవిధంగా దళిత విప్లవ శక్తులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం మూలాన ఈరోజు దళితులకు సంబంధించిన దాంట్లో ఈరోజు సామాజిక న్యాయము ఏదైతే అందరూ సమానమని రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దళితుల మీద అణిచివేత, పీడన లేకుండా ఉండే దాన్ని ఉన్నది అని చెప్తున్నప్పటికీ కూడా ఆచరణ అమలు కాకుండా పోతుంది. దానికి ఉదాహరణ ఈరోజు ఇందిరాగాంధీ కాలనీ కూడా నగరం నడిపడినప్పటికీ కూడా ఈరోజు సగౌరవంగా బతికే అవకాశం వీళ్ళకి అందరికీ లేదు. మీరు హక్కులు నిరాకరిస్తున్నామంటే ఆచరణలో నిరాకరించట్లేదు అంటారు, కానీ ఆచరణలోకి వచ్చి చూసేసరికి వాళ్ళకి ఏ హక్కులు దక్కని పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళంటికి వ్యతిరేకంగా దళితులు చైతన్యవంతం కావాలి. అమరవీరులు ఏదైతే ఉన్నారో, దళిత అమరవీరులు, చుండూరు మృతవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వాళ్ళ పోరాటంలో భాగంగా అనేక హక్కుల్ని తీసుకొచ్చిన పెట్టిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు తమ మీద జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది, ప్రాణాలు తెగించి వాళ్ళంతా నిలబడిన చరిత్ర ఉన్నది. కూటమి పాలన, సంక్షేమ పాలన, ప్రజాపాలన, నిరంతర అభివృద్ధితో కూడిన పాలన అంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేస్తామని, 90% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 10% రోడ్లను 2-3 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 15.83 లక్షల నిధులతోని ఎంవీడీ స్కూల్ మరమ్మతుల నిమిత్తం శంకుస్థాపన పనులను ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారం చేపట్టిన అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలియజేశారు. త్వరలోని మరిన్ని వార్డుల్లో జీవీఎంసీ కమిషనర్తో పాటు సందర్శిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఈ యొక్క శంకుస్థాపనే నిదర్శనం. సుమారు 1,20,00,000 రూపాయలు విలువ చేసే పనులకి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సమక్షంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సమీపంలో ఎంవీడిఎం స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మరమ్మతుల కోసం సుమారు 15 లక్షల రూపాయలు ఆ స్కూల్ మరమ్మతుల రిపేర్ల కోసం కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు ఆ పనుల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే రోడ్లు, అలాగే డ్రైనేజ్ సమస్యలు ఏదైతే, అలాగే పైప్ లైన్ వర్క్స్ కోసం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మనకి ఒక కమ్యూనిటీ హాల్, మన పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ ఏదైతే జిమ్గా ఉందో అది కూడా, దానికి కూడా రిపేర్ మరమ్మతుల కోసం కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
అలాగే ఇతర చిన్న చిన్న రిపేర్ అండ్ రెనోవేషన్ వర్క్స్ కూడా కేటాయించడం జరిగింది. సో ఇలాగే రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 39వ వార్డులో చేస్తామని చెప్పేసి మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం. ఈరోజు 39వ వార్డులో సోదరుల సాదిక్ గారు అలాగే స్థానిక కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ₹1 కోటి అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంఈడిఎం స్కూలు అలాగే సామాజిక భవనం ఇలా మరమ్మతులు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆర్చ్లు కానీ ఏవైతే ఇచ్చావో అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇప్పుడున్న రోడ్లు కానీ ఒకసారి మీకు చూస్తే అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మేము టేకప్ చేస్తూ ఈ యొక్క విశాఖపట్నం సౌత్ని ఒక అద్భుతంగా తయారు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజులు ఇంకా చిన్న చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు, మేజర్ రోడ్లన్నీ కూడా అయిపోయాయి. చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మారుతాం. ఈ పక్క పోర్ట్ సైడ్ ఉన్నటువంటి ఎస్ఎల్ కెనాల్ కానీ అలాగే జనతా బజార్ కానీ వాటన్నిటి కూడా అతి త్వరలోనే వర్క్లు కూడా స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. పొల్యూషన్ బారి నుంచి కూడా పూర్తిగా కాపాడినట్టు అవుతుంది ఎస్ఎల్ కెనాల్ ఒకసారి కానీ కంప్లీట్ అయిపోతే. సో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తాం. పాత ఓల్డ్ బస్ స్టాండ్ అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్గా మార్చుతాం. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను కూడా అతి త్వరలోనే మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లోనే రూపురేఖలు మారే విధంగా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గం మీద ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సుఖంగా ఉండడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అటు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే లోకేష్ గారు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా మేము కూడా చేసుకుంటూ వెళ్తాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సుపరిపాలనకు తొలి అడుగుతో ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వెల్లడి. మాన్యపేరుడు అల్లూరు సీతారామరాజు పోరాట స్ఫూర్తికి విఘాతం కలిగించకూడదు. నర్సీపట్నంలో కబ్జాకు గురవుతున్న చరిత్రను పరిరక్షించాలని డిమాండ్ చేసిన ఏఐడిఎస్ఓ. చొండూరు ఘటనలపై దేశవ్యాప్త నిరసనలు చెలరేగినా న్యాయం జరగలేదు. 4వ వర్ధంతి సభలో పీఓడబ్ల్యూ లక్ష్మి ఆవేదన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.